కౌసల్య హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచుతారు, ఎందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ముందే మనవి చేశాను, పై విశేషం ఒకటి, లో విశేషం ఒకటి. ఉత్తరే ద్వార దర్శనే, ఉత్తర ద్వార దర్శనాన్ని చేస్తే పాపాలు నశిస్తాయి అని మామూలుగా ఒక మాట. పురాణం పైకి ఒక కథని చెప్తుంది, అంతరర్థం మనని ఆలోచించుకునేలా చేస్తుంది. మన బుద్ధికి తట్టకపోతే ఎక్కడో పురాణంలో ఒక చోట స్పష్టంగా దాన్ని వివరించి కూడా చెప్తుంది. ఉత్తర ద్వార దర్శనం అనగానే ప్రతి ఆలయంలోనూ ఉత్తరపు వైపు తెరిచి ఓ ద్వారాన్ని, అక్కడ పరమేశ్వరుని పెట్టగానే దేవాలయానికి ఉన్న ఉత్తరపు వైపు ఉన్నటువంటి ద్వారం ద్వారా పరమేశ్వరుని దర్శించి అబ్బో ఉత్తర ద్వార దర్శనం చేసేసాను, అయిపోయింది, అందరికంటే తెల్లారుజాముని నేనే చేసేసాను అనేస్తాను. ఇది భౌతిక దృష్టి, ఆంతరమైనటువంటి దృష్టి అది కాదు. శరీరానికి తూర్పు ఇదిగో ఇది, అంచేతనే ఇక్కడ ముఖానికి కుంకుమని ఇక్కడ ఏర్పాటు చేస్తాం. సూర్యుడు ఇక్కడ ఉంటాడు తూర్పున. శరీరానికి దక్షిణం పాదాలు, అంచేతనే అధోభాగంలో ఉంటాయి. శరీరానికి పశ్చిమం వీపు, అంచేతనే వాడు పరాంకుడయ్యాడంటారు. పరాక్ అంటే వెనుక అని అర్థం, పరాక్ కాదు, పరాక్ అంటే వెనుక, వీపు. శరీరానికి ఉత్తర భాగం ఇది. ఏ ప్రదేశం అయితే ఉత్తర భాగంలో ఉందో అక్కడ ద్వే అరే యస్య తత్ ద్వారం, రెండు రెక్కలు ఉన్నటువంటి ప్రత్యేకమైన తలుపు ఒకటి ఉంది ఇక్కడ. రెండు రెక్కలు, రెక్కలంటే తలుపులు రెండుగా ఉంటే ఒకటిగా వేస్తే అది. ఈవేళ ఒక రెక్క ఉన్నటువంటి తలుపులు వస్తున్నాయి, ఇవి ఏకారాలు. నిజానికి ద్వారము అంటే రెండు అలా తెరుచుకుని అలా మూయబడేవి అని అర్థం. ఇక్కడ రెండు రెక్కలతో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన ద్వారం ఈ శరీరానికి ఉత్తరమైన ఈ భాగంలో, ఆ ద్వారాన్ని తెరిచి పరమేశ్వరుని దర్శిస్తే అది ఉత్తర ద్వార దర్శనం అవుతుంది. ఉత్తరపు వైపున దైవాన్ని చూడడం అనేటటువంటి వంకతో ప్రతి వ్యక్తి తన ఇంట్లో అమోఘమైన పూజా కాలంలో బుద్ధిలో ఆ పరమేశ్వరుని నిలుపుకుని ఉత్తర భాగంలో ఆ ద్వారాలని తెరిచి కానీ దర్శనాన్ని చేసుకోగలిగితే అది ఉత్తర ద్వార దర్శనం అవుతుంది. ఇలా ఉత్తర ద్వార దర్శనాన్ని చేసుకోగలిగిన అదృష్టం ఓ 5,000 మందో 10,000 మందో జనం కిటకిటలాడుతున్నటువంటి వేళ చేసుకోవడం అసాధ్యం. కాబట్టి ఇంట్లో కూర్చుని నిజంగా అలా దర్శించుకున్నట్టయితే పరమేశ్వరుడు బుద్ధిలో అధివసించి కనిపిస్తాడు. నిజంగా చేయవలసిన ఉత్తర ద్వార దర్శనం ఇదే. అలా పరమేశ్వరుడు మనకి కనిపించినటువంటి వేళ ఆయనకి ఇష్టమైనటువంటి ఒక శ్లోకాన్నో, స్తోత్రాన్నో, మంత్రాన్నో, కీర్తననో, పాటనో, పద్యాన్నో చదువుకుంటే నిజమైన ఉత్తర ద్వార దర్శనాన్ని చేసినట్టు. ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం.